ఎక్కువగా అగ్రెసివ్గా ఆఫెన్స్ చేసేవాళ్ళు పోలీస్ పార్టీ పైన అటాక్ చేయడం, బ్లాస్టింగ్ చేయడం. సోడే పూర్జా మనకి మీ సమక్షంలో ఈరోజు అతన్ని ప్రజెంట్ చేస్తున్నాం. స్పెషల్గా కిస్టారాం ఏరియా కమిటీ అండ్ మన ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ బార్డర్ ఏరియాలో గతివిధిని మన కంట్రోల్ చేయాల్సిన దీనికోసం మన ఏరియాలో కొండ ఏరియా కమిటీతో సహా అవతల మిగతా ఏరియా కమిటీలో వర్క్ చేసే వాళ్ళ మావోయిస్ట్ పైన మనకు కూడా నిఘా పెట్టడం జరుగుతుంది. స్పెషల్గా ఆపరేషన్ కగార్ ఎప్పటి నుండి మన స్టార్ట్ అయినా అప్పటి నుండి ఈ మావోయిస్ట్ థింకింగ్ వాళ్ళు చాలామంది ఆల్రెడీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్లో ఎన్కౌంటర్స్లో చనిపోయారు. ఇంకా ఆల్మోస్ట్ దీంతో ఎక్కువ నంబర్స్లో సరెండర్ చేయడం జరిగినాయి అండ్ అరెస్ట్ కూడా జరుగుతూనే ఉంటున్నాయి. ఎస్పెషలీ లాస్ట్ వీక్ కూడా మీడియా బంధువుల సమక్షంలో ఒక ఏరియా కమిటీ మెంబర్ ఏసీఎం కార్డర్ని ప్రజెంట్ చేయడం జరిగిన. ఇప్పుడు మళ్ళా ఈ కిస్టారాం ఏరియా కమిటీలో వర్క్ చేసే వాళ్ళు సోడే పూజ అలియాస్ లలితాని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నాం. సో ఆపరేషన్ కగార్కి సక్సెస్ క్లియర్గా మనకు విజిబుల్గా ఉన్నాయి. మీడియా బంధువులతో రిక్వెస్ట్ ఉన్నాయి, మీ దృష్టిలో కూడా ఎవరైనా యాంటీ ట్రైబల్ యాక్టివిటీస్ చేసే వాళ్ళు ఉంటున్నాయి, ఖచ్చితంగా పోలీస్ని ఇన్ఫార్మ్ చేసి ప్రజలకు సాయం కోసం మీరు ఒక మంచి ఎగ్జాంపుల్ సెట్ చేయొచ్చు. ఇదే చింతూరు ప్రాంతం మాత్రమే కాదు, ఎక్కడైనా ఏజెన్సీ ప్రాంతంలో ఏఓబి బార్డర్ ఏరియాలో కూడా మీకు ఏమైనా సమాచారం వస్తే ఈ మావోయిస్ట్ పార్టీతో వర్క్ చేసే వాళ్ళు ఇంత రోజు నుండి ఈ ట్రైబల్స్కి విపరీతంగా వర్క్ చేసేవాళ్ళు, వాళ్ళని మొత్తంగా బ్రెయిన్ వాష్ చేసి ఇప్పుడు మనకి చూస్తే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్లో కానీ ఆర్ జైల్లో యాక్చువల్గా అడ్వర్సరీ కండిషన్స్లో ఎవరు ఉంటున్నారు అది క్లియర్గా మనకు కనపడుతున్నాయి. మిగతా ప్రాంతంలో